మనలో చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడానికి, హెయిర్ పల్చబడిపోవడానికి, బట్టతల రావడానికి ఒక కారణం డాండ్రఫ్ అండి. ఓన్లీ హెయిర్ ప్రాబ్లమ్సే కాకుండా చాలా మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అలాగే పింపుల్స్ కూడా కారణమవుతుంది ఈ డాండ్రఫ్. ఇటువంటి ఈ డాండ్రఫ్ ని మన వంటింటి చిట్కాలతో ఎట్లా చెక్ పెట్టాలన్నది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈస్ ప్రియాంక ఫ్రమ్ నిధిస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఈ డాండ్రఫ్ అనే బారి నుంచి మనం బయటపడటానికి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక దివ్య ఔషధం వేపాకండి. ఈ వేపాకు మించిన మెడిసిన్ లేదు అని మన ఆయుర్వేదంలో చాలా సార్లు మనం వింటూ ఉంటాము, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ వేపాకుతో ఈ డాండ్రఫ్ అనే బాధని ఎట్లా ఈజీగా తొలగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మనకి ఈ వేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీసెప్టిక్ అనే ప్రాపర్టీస్ ఎక్కువగా కలిగి ఉంటుంది ఈ వేపాకు. ఈ వేపాకుని మనం చక్కగా మన హెయిర్ కి అప్లై చేసుకున్నప్పుడు ఈ డాండ్రఫ్ అనే బారి నుంచి మనం ఈజీగా బయటపడిపోవచ్చు. సో అసలు ఈ వేపాకుని మన తలకి ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చక్కగా వేపాకులు తీసుకుని వాటిని చక్కగా వాటర్ లో వాష్ చేసేసుకుని, లీటర్ వాటర్ తీసుకుని ఆ 1 లీటర్ వాటర్ లో ఈ వేపాకులు వేసి బాగా మరగనివ్వాలి. ఆ వాటర్ అంతా, ఆ వేపాకులంతా, ఆ రసం అంతా మనకి వాటర్ లో డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మరిగించి, అది కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత దాంతో మనం చక్కగా హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు మనకి ఈ డాండ్రఫ్ అనేది ఈజీగా తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ వేపాకుల్ని పౌడర్ ఫామ్ లో గానీ లేదంటే పేస్ట్ ఫామ్ లో గానీ తయారు చేసుకుని దాంట్లో కొంచెం పసుపు, నిమ్మరసం వేసి తలకి ప్యాక్ లాగా పెట్టుకుని ఒక 15 నిమిషాల తర్వాత మనం హెడ్ బాత్ చేసినా కానీ మనకి ఈ డాండ్రఫ్ అనే సమస్య నుంచి ఈజీగా మనం బయటపడిపోవచ్చండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే వంటింట్లో మనకి ఈజీగా అవైలబుల్ గా ఉండే మెంతులండి. ఈ మెంతుల్ని తీసుకుని చక్కగా రాత్రంతా నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ ఆ మెంతుల్లో కొంచెం పాలు, నిమ్మరసం వేసి గ్రైండ్ చేసి గనక మనం మన హెయిర్ కి అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే దీనిలో మనకి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం మూలాన మన స్కాల్ప్ ని డిటాక్సిఫై చేస్తుందండి. ఈ డిటాక్సిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డాండ్రఫ్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. సో ఈ ప్యాక్ ను మనం చక్కగా హెయిర్ కి అప్లై చేసుకుని దాన్ని ఒక 15 to 20 మినిట్స్ ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి, అది కూడా మైల్డ్ షాంపూతో. సో టిప్ నెంబర్ 3 ఏంటంటే హాట్ వాటర్ ఎప్పుడు మన స్కాల్ప్ కి తగిలించకూడదు. అంటే మనం ఎప్పుడు కూడా హాట్ వాటర్ తోటి హెడ్ బాత్ అనేది చేయకూడదు. ఈ హాట్ వాటర్ అనేది మన హెడ్ బాత్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన స్కాల్ప్ వీక్ అయ్యి హెయిర్ ఫాలికల్స్ లూజ్ అయిపోతాయి. ఈ హెయిర్ ఫాలికల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోతాయో అప్పుడు మనకి హెయిర్ అనేది ఈజీగా రాలిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం హాట్ వాటర్ తోటి హెయిర్ వాష్ కానీ హెడ్ బాత్ కానీ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి డైలీ కుదిరితే హెయిర్ వాష్ చేసుకోండి, లేదంటే వీక్లీ 2 to 3 టైమ్స్ అయినా హెయిర్ వాష్ చేయండి. అది కూడా ఎలా అంటే హెడ్ బాత్ ఎలా చేయాలంటే ఎవ్రీడే కోల్డ్ వాటర్ తో చెయ్యండి. కోల్డ్ వాటర్ జస్ట్ షవర్ లాగా చేసి వదిలేయండి. వీక్లీ 1 టైం మాత్రం కుంకుడుకాయలు కానీ షాంపూ కానీ యూజ్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనం డైలీ రోజు పట్టిన చెమటని తీసేస్తాము, టాక్సిన్స్ తీసేస్తాము, కెమికల్స్ అన్ని వాష్ అవుట్ చేసేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ హెయిర్ లాస్ అవ్వడం కానీ, కెమికల్స్, పొల్యూటెంట్స్ కానీ ఏమి మన హెయిర్ లో ఉండకుండా ఉంటాయి. సో దట్ మనకి డాండ్రఫ్ రాదు, స్కాల్ప్ స్ట్రాంగ్ అవుతుంది, అలాగే హెయిర్ లాస్ అనేది కూడా జరగదు. సో నెక్స్ట్ ఇంకొక టిప్ ఏముంది అని మనం దిస్ ఇస్ ద 5th టిప్ ఇప్పుడు నేను చెప్పేది. 5th టిప్ లో భాగంగా మనం ఏం చేయాలని చూసుకుంటే చక్కగా ఈ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని కొంత వేడయ్యే వరకు, అంటే కొంచెం గోరువెచ్చని కంటే కొంచెం ఎక్కువ వేడయ్యే వరకు బాగా బాయిల్ చేయండి, హీట్ చేయండి. హీట్ చేసి కొంచెం గోరువెచ్చక రాగానే దాంట్లో చక్కగా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి చక్కగా స్కాల్ప్ అంతా కూడా మసాజ్ చేసుకుని, ఈ మసాజ్ చేసిన దాన్ని ఓవర్ నైట్ అన్నా వదిలేయచ్చు, లేదు మాకు అట్లా ఓవర్ నైట్ పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే తల స్నానం చేయడానికి 2 గంటల ముందు ఈ కోకోనట్ ఆయిల్ ప్లస్ లెమన్ జ్యూస్ కలిపిన లిక్విడ్ ని మన హెయిర్ అంతటికి, స్కాల్ప్ అంతటికి చక్కగా మసాజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉండే విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది
మన హెయిర్ ని హైడ్రేట్ చేస్తుంది, అలాగే స్కాల్ప్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది. బ్లడ్ ఫ్లో అనేది మన హెయిర్ లో ఈజీగా జరుగుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి అలోవెరా జెల్ అండి. ఇది అందరికీ తెలిసిన టిప్పే. ఈ టిప్ ఏంటంటే చక్కగా అలోవెరా జెల్ తీసుకుని దాంట్లో విటమిన్ ఈ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసి చక్కగా స్కాల్ప్ అంతటికి మసాజ్ చేసుకుని ఒక 15 minutes పాటు ఉంచేసుకుని దాన్ని చక్కగా మనకి గోరువెచ్చటి నీళ్ళతోటి మైల్డ్ షాంపూ యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకుంటే, ఇలా వీక్లీ 2 to 3 times చేసుకున్నట్టయితే విత్ ఇన్ 1 week లోనే మీకు ఈ స్కాల్ప్ లో వచ్చి ఇచ్చింగ్ కానీ నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి. బికాజ్ ఇందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్, దాంతోపాటు విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ యూజ్ఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ టిప్ అండి. ఇదేంటంటే చక్కగా ఉసిరికాయ పౌడర్ తీసుకుని దాంతో మనం ఒక 2 tablespoons తులసి పౌడర్, వేపాకుల పౌడర్, దాంతో పాటు 2 tablespoons ఆమ్లా అంటే ఉసిరికాయ పౌడర్ తీసుకుని దాన్ని చక్కగా పేస్ట్ లాగా చేసుకుని మన హెయిర్ అంతటికి అప్లై చేసుకుని జెంట్లీ అంటే చాలా సున్నితంగా మన స్కాల్ప్ అంతా మసాజ్ చేసుకున్న తర్వాత మనకి ఒక 15 to 20 minutes దాన్ని అలా ప్రశాంతంగా వదిలేసి చన్నీటితోటి మైల్డ్ షాంపూ తోటి చక్కగా మనం హెయిర్ వాష్ చేసుకుంటే గనక మనకి విత్ ఇన్ 1 or 2 days లోనే ఈ డాండ్రఫ్ అనే ప్రాబ్లం కి ఈజీగా చెక్ పెట్టేయచ్చు. చూసారు కదండి, నెంబర్ ఆఫ్ టిప్స్ మీ డాండ్రఫ్ ప్రాబ్లం కి సొల్యూషన్ గా చెప్పాను. దీంట్లో మీకు ఏది బెస్ట్ గా వర్కౌట్ అయ్యిందో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. హోప్ దట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. నమస్తే.